साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वम् अरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत् स्मरणात् भवेत्। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। वेदवेद्ये परे पुंसजाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। ओम श्रीरामाय नमः। రావణాసురుడు సీతాదేవిని బెదిరించి వెళ్ళిపోయాడు. రాక్షస స్త్రీలందరినీ కూడా సీతను ఏ విధంగానైనా సరే నయానో భయానో సీతను ఒప్పించి తనకు స్వాధీనం అయ్యేటట్లుగా మీరు ప్రయత్నించండి అని చెప్పని వాళ్ళకి హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు. సరే, వాళ్ళు అనేక రకాలుగా ఈమెని హింసించడానికి మొదలుపెట్టారు. భయపెట్టి చంపేస్తామని, లేకపోతే నువ్వు ఎందుకు చేసుకోవు, రావణాసురుడికి పోలికేంటి, రావణాసురుడితో ఉంటే స్వర్గ సౌఖ్యాలు అనుభవించవచ్చు అని అనేక రకాలుగా రాక్షస స్త్రీలందరూ కూడా ఈమెను వేధించడం జరిగింది. అదంతా భరించలేక సీతాదేవి ఎంతో దుఃఖంతో వివశమైపోయింది అన్నమాట. ఆ సమయంలో కొంచెం నిద్ర పోయేటువంటి సమయం అయ్యేటప్పటికి అందరూ కొంచెం నిద్రలోకి దిగారు. ఆ సమయంలో త్రిజట అనేటువంటి ఆమెకి రాక్షసికి ఒక స్వప్నం వచ్చిందని చెప్తున్నారు. ఆ స్వప్నంలో ఇటు రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి ఈ దుష్ట రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పతనాన్ని సూచిస్తూ అటు రాముడు, లక్ష్మణుడు, సీత, విభీషణుడు వంటి సజ్జనులకి ధర్మాత్ములకి శ్రేయస్సుని కలిగించేటువంటి రీతిగా శకునాలతో కూడినటువంటి ఒక స్వప్నాన్ని త్రిజట కానీ అది రాక్షస స్త్రీలను లేచి ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా లేపి, ఇలా మీరందరూ కూడా సీతను బాధిస్తున్నారు, సీత అంటే ఎవరనుకుంటున్నారు, ధర్మస్వరూపుడైనటువంటి ఆ రాముడి యొక్క భార్య అంచేత ఈమెకు విజయం తప్పదు, ధర్మానికి విజయం తప్పదు, అంచేత రాముడు తప్పకుండా వచ్చి సీతని రక్షిస్తాడు. నాకు ఇటువంటి స్వప్నం వచ్చింది. ఈ స్వప్నం యొక్క అర్థం ఏంటంటే రావణాసురుడి యొక్క పతనం, రాముడి యొక్క విజయము. అంచేత మీరందరూ కూడా ఈ సీతను కనుక ఈ విధంగా బాధ పెట్టినట్లయితే, ఈమెకి భయాన్ని కలిగించినట్లయితే ఆ రాముడు మిమ్మల్ని క్షమించడు. ఎవరైతే సీతకు కష్టం కలిగిస్తారో అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఆ రాముడు క్షమించడు. అంచేత వెంటనే మీకు తక్షణ కర్తవ్యం ఉంటే ఇలాంటి ఊరికినే ఆ సీతని దూషించడం ఇవన్నీ కూడా మానేసి మీరందరూ కూడా సీతను శరణ వేడండి. అప్పుడు ఆమె రక్షణ కనుక ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి భయం లేకుండా ఉంటుంది. ఒక స్త్రీ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి స్వప్నం కనుక వచ్చిందంటే దాని అర్థం ఆమెకి ఆమె యొక్క కష్టాలన్నీ కూడా పోయి సర్వసుఖాలు పొందుతుందని చెప్పని దాని యొక్క భావము. అంచేత సీతకి మంచి రోజులు వచ్చాయి, సీతకు శుభం జరగబోతోంది. అంచేత ఇది ఒక మంచి శకునంగా నాకు వచ్చింది ఈ స్వప్నము. అంచేత మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అదిగో నాకు కనిపిస్తోంది ఆ సీత యొక్క శరీరంలో కూడా శుభ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆమె యొక్క ఎడమ తొడ, ఎడమ భుజము, ఎడమ కన్ను అదురుతూ నాకు కనిపిస్తోంది. అంచేత ఇవన్నీ కూడా శుభ సూచకాలు సీతకు. అంచేత మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆమె హెచ్చరించింది అనమాట. అక్కడ అది జరుగుతుండగా ఇక్కడ సీత ఆ శిల్సుప వృక్షం కింద కూర్చొని ఇంత దాకా పడినటువంటి ఆ దూషణలు, తిరస్కారాలు, రావణాసురుడి యొక్క దుర్భాషలు ఇవన్నీ తలుచుకుని ఆమె దుఃఖంతో వివసైపోయి నిరాశ నిస్పృహలతో కుంగిపోతూ నాకు ఆ రావణాసురుడు 2 నెలలు
గడువు విధించాడు. ఈ 2 నెలలు గడిచిపోయి, ఈ 2 నెలలు గడిచిందంటే ఇక నా గతి ఏంటి? నాకు మరణం తప్పదు అంచేత నాకు నన్ను రక్షించే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఈ దుఃఖమాలినటువంటి లంకలో పడిపోయి నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి ఎవరికి తెలియదు. నా రాముడు వచ్చి రక్షించాలన్నా కానీ ఆయనకి నా జాడ తెలియదు. అంచేత నేను వెళ్ళలేను. నా రాముడు ఇక్కడికి రావాలంటే ఆయనకి నా జాడ తెలియదు. ఈ పరిస్థితుల్లో నా గతి ఏంటి? నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఎందుకంటే ఆ రోజున నా బుద్ధి ఏదో వక్రించి ఆ మాయలేడి భ్రమలో పడిపోయి నేను ఆనాడు రాముడిని నాకు దూరం చేసుకున్నాను. అంతేకాకుండా ఇంకా లక్ష్మణుడు చెబుతున్నప్పటికీ కూడా అమ్మా ఇది రాక్షసమాయ వద్దు అని చెప్తున్నా కూడా ఆ మారీచుడి యొక్క కేకలు విని నేను భ్రమపడి భయపడి నా లక్ష్మణుడిని కూడా దూరం చేసుకున్నాను. లక్ష్మణుడిని కూడా నేను అనరాని మాటలని ఎంతో అవమానించాను. నేను నా మీద భ్రమతోటి నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళడం లేదు, రాముడు రక్షించడానికి వెళ్ళడం లేదు అని చెప్పని నేను ఎంతో దుర్భాషలాడాను లక్ష్మణుడిని. నేను ఆయన చెప్తున్న రాముడంతటి వాడికి, రాముడు ముల్లోకాలని రక్షించగలిగినటువంటి రాముడికి రక్షణ ఎందుకమ్మా? అది రాక్షసమాయ, అది రాముడి యొక్క గొంతు కాదు. ఎంత చెప్పినా కానీ నేను వినలేదు. నేను వినకుండా ఆ మాయలేడి వ్యామోహంలో పడి నేను రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా నేను దూరం అయిపోయాను అని చెప్పి బలవంతంగా పంపించాను లక్ష్మణుడిని. అందుకనే నాకు ఈ గతి పట్టింది. వాళ్ళిద్దరికీ ఎప్పుడైతే దూరం అయ్యానో ఈ రావణాసురుడు వచ్చి నన్ను దొంగిలించుకొచ్చేసాడు ఇక్కడికి. అంటే ఇంత కాలం జరిగిందంటే అదంతా నా యొక్క ప్రారంభం, నేను చేసుకున్నటువంటి కర్మ ఇది. అయితే నేను ఇన్నాళ్ళు ఆ రాముడి కోసం ఇంత తప్పిస్తున్నాను. నేను చేసుకున్నటువంటి వ్రతాలు, దీక్షలు, ఇవన్నీ కూడా నా యొక్క పాతివ్రత్యము ఇదంతా కూడా వృధా అయిపోవాల్సిందేనా? కృతజ్ఞుడికి ఏ విధంగా అయితే చేసినటువంటి ఉపకారాలు వృధా అయిపోతాయో అలాగే నేను చేసుకున్నటువంటి పుణ్యాలు, నేను చేసుకున్నటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా నిష్ఫలం అయిపోవాల్సిందేనా? ఆ రాముడు ఈ అరణ్యవాసం 2 నెలలు గడిచిపోయిందంటే అరణ్యవాస కాలం అయిపోతుంది. రామా నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు, సుఖంగా అక్కడ సుందరమణంతో హాయిగా సుఖంగా ఉంటావు. ఇక్కడ నాకేంటి? నిన్ను కోరి, నిన్ను నమ్మి, నిష్ఠతోటి నిన్నే మనసులో నిలుపుకుని నేను ఈ తపోదీక్షలో నీకోసం ఇన్ని నాళ్ళ నిరీక్షణ చేస్తున్నాను. ఇదంతా వృధాయేనా? నా జీవితం ఇలా వ్యర్థం కావాల్సిందేనా? నాకు ఇంక ఎవరు శరణ్యం ఇక్కడ ఈ లంకలో? మరణం తప్ప వేరే గతి లేదనుకుంటే ఆ మరణం కూడా నా ఛాయల దగ్గరికి రావడం లేదు. ఇక నేను ఆత్మహత్య చేసుకుందామన్నా కానీ ఇంతమంది రాక్షసుల మధ్య నేను ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి, ఏం చేయడానికి నాకు ఆస్కారం లేకుండా పోతుంది. కొన్ని నేను చద్దామంటే ఏ విషమో, ఏ కత్తో కఠారమో ఏదో ఉంటే పొడుచుకుని చావచ్చు అనుకుంటే అవి కూడా నాకు వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఇక నాకు ఈ వేరే ఎలాగ నేను చావలేను, ఇది బ్రతకలేను, నీకు దూరంగా నేను ఉండలేను. దుస్సహంగా ఉంది నా యొక్క పరిస్థితి, దుర్భరంగా ఉంది. నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి అని చెప్పి ఆమె ఊరికే నిర్వేదాన్ని పొందుతూ ఇంకా ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నా. తన యొక్క జడ కనిపించింది, పొడవైనటువంటి తన జడ చూసుకొని ఇంక ఇదే నాకు గతి, ఈ జడతోనే ఊరేసుకుని, ఈ కొమ్మకు ఊరేసుకుని చచ్చిపోవాలి నేను అని చెప్పి నాకు వేరే గత్యంతరం లేదు అని ఆమె ఒక ఆత్మహత్యా ప్రయత్నంలో అక్కడ ఉందండి. ఇదంతా చూస్తున్నాడు ఎవరు? హనుమంతుడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. త్రిజట మాట్లాడడం, రాక్షసులు వీడిని బాధ పెట్టడం, అమ్మవారు ఈ విధంగా దీనంగా విలాపం చేయడం, ఇవన్నీ చూస్తున్నాడు. అశోక వృక్షం మీద ఆవిడ కొమ్మ పట్టుకుని అక్కడ నిలబడింది. కానీ ఇంతలోనే ఆవిడకి ఇంత నిర్వేదంలో సడన్ గా ఆవిడకి శుభశకునాలు కనిపించాయి. ఇంకా చచ్చిపోదాము అని అనుకుని, మురేసుకుని చచ్చిపోదాము అని అనుకునే సమయంలో ఆ శుభశకునాలు కనిపించి ఆ చక్కటి గొంతుతోటి పక్షులు కూయడం,
ఆవిడ ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ అదరడం జరిగేటప్పటికి ఆవిడకి ఎంతో ఆనందం కలిగింది. అయితే అయోమయం, ఏమిటి శుభశగ్నానికి ఏమిటి పర్యవసానం అనేటువంటి తెలియదు. కానీ అట్లీస్ట్ ఆ కష్ట సమయంలో తనకి ఏదో శుభం జరుగుతుంది అనేటువంటి ఒక సూచన రావడంతో కొంత ఆనందపడి ఈవిడ ఇక్కడికి ఇలా కింద ఉంది. పైన ఆంజనేయ స్వామి కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఈవిడి ఒకవైపు నాకు ఆయనకి సంతోషం, ఎందుకంటే సీతలాగే ఉంది అని చెప్పి ఈవిడే సీతే అయి ఉండాలి. ఈవిడ ఈ యొక్క ధారణ, వస్త్రధారణ, ఆ యొక్క ఆవిడ యొక్క దీనత్వం ఇవన్నీ చూస్తే సీత అనేటువంటి నమ్మకం నాకు కలుగుతోంది. అంచేత నేను ఇక్కడికి వచ్చినటువంటి కార్యం సఫలమైంది. అయితే ఈ సీత జాడైతే తెలిసింది, కానీ నేను సీతతో మాట్లాడాలి, సీతకి రాముడి యొక్క సందేశం వినిపించాలి, సీత దగ్గర రాముడి కోసం సందేశాన్ని తీసుకోవాలి. ఇది చేస్తే గానీ నా పర్పస్ పూర్తిగా, నా ప్రయోజనం నెరవేరినట్టు కాదు అని ఇది ఏం చేయాలి, ఆవిడతో ఎలా మాట్లాడాలి, చుట్టూతో ఇంతమంది రాక్షసులు ఉన్నారు, ఈ రాక్షసుల మధ్య నేను మాట్లాడడానికి అవకాశం లేదు. అయితే ఈవిడితోటి కాస్త స్వార్థంగా ఇప్పుడు ఎంత నిస్పృహలో ఉన్నది, ఎంత నిరాశతోటి ఆమె మరణ పర్యంతం అయిపోతుంది. ఇట్లాంటి ఆవిడకి నేను ఏ విధంగానైనా ఆవిడ దుఃఖాన్ని పోగొట్టి ఆవిడ స్వాంతని ఎలాగోలా కలగజేయాలంటే నేను ఆవిడతోటి మాట్లాడాలి. అలాగే సీత సందేశాన్ని తీసుకుని వెళ్ళకపోతే ఆ రాముడు నన్ను క్షమించడు. అంచేత ఎంత నమ్మకం లేకపోతే దక్షిణ దిశకి వెళ్తుండేటువంటి వేల మంది, కోట్ల మంది రాక్షసులు 4 దిక్కులకు వెళ్ళారు. దక్షిణ దిక్కుకు వెళ్తున్నటువంటి గ్రూప్ లో నుంచి హనుమంతుడిని మాత్రమే పిలిచి ఆ రాముడు తన అంగుళీకాన్ని ఇచ్చి సీతను కలిసినప్పుడు ఈ అంగుళీకన్నా గుర్తుగా ఇవ్వమని చెప్పని రాముడు అన్నాడు. అంటే రాముడికి హనుమంతుడు తప్పకుండా సీతని కలుసుకుంటాడు. సీత జాడ తెలుసుకోగలిగింది ఒక్క హనుమంతుడే, ఈ హనుమంతుడు తప్పకుండా తెలుసుకుంటాడు అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం రాముడికి ఉండింది అనమాట. అందుకని తన అంగుళీకాన్ని, తన నామాంకితమైనటువంటి అంగుళీకాన్ని కూడా ఇచ్చాడు. అంచేత అంతటి విశ్వాసంతో నాకు రాముడి ఈ బాధ్యతను అప్పచెప్పాడు. అంచేత నేను ఆ రాముడి యొక్క సందేశాన్ని, ప్రయోజనాన్ని నేను సమకూర్చకపోతే ఆ రాముడు నన్ను క్షమించడు, అతడు భరించలేడు, ఆ దుఃఖాన్ని ఇంక భరించలేడు. అంచేత నేను వెళ్ళి రాముడిని తీసుకొచ్చే లోపల ఈవిడ కనుక నేను సమాచారం చెప్పకపోతే ఈవిడ ఏమైపోతుందో. సో రాముడి గురించిన సమాచారం ఈవిడికి చెప్పాలి. అది చెప్పలేకపోయిందో, చెప్పలేకపోయాను అంటే ఈవిడ ఈ 2 నెలల కాలం ఈవిడ ఏమైపోతుంది, ఈవిడ మరణిస్తుంది. ఈవిడ గురించినటువంటి సమాచారం రాముడికి నేను ఎంత అందించకపోతే నేను వచ్చిన పర్పస్, నేను వచ్చిన ప్రయోజనం వృధా అయిపోతుంది. ఆ రాముడు నన్ను క్షమించాడు, ఆయన దుఃఖాన్ని నేను భరించలేను. అంచేత నేను సీతతో ఎలాగైనా మాట్లాడాలి. నేను మాట్లాడాలి అంటే ఏ రూపంలో మాట్లాడాలి, ఈ రూపంలో నేనేది కనిపిస్తే ఆవిడ ఏమనుకుంటుందో, ఏ భాషలో మాట్లాడాలి. ఇప్పుడు సంస్కృతంలో మాట్లాడినామంటే, బ్రాహ్మణ భాషలో సంస్కృతంలో మాట్లాడితే నేను రావణాసురుని అనుకుంటుందేమో. అలాగే వానర రూపంలో వెళ్తే నేను మానుష భాషలో మాట్లాడితే అప్పుడు కూడా ఆవిడ సందేహించే అవకాశం ఉంటుంది. కోచేవిటి మనిషిలాగా మాట్లాడడం ఏమిటని. అటు సంస్కృతంలో మాట్లాడితే రావణాసురుడేమో అనుకుంటుందేమో. అంచేత ఈ మానవకాంత అయినటువంటి సీతకి నేను ఏ భాషలో మాట్లాడితే ఆవిడ నన్ను నమ్ముతుంది, ఏ రూపంలో నేను ఆవిడకి కనిపిస్తే ఆవిడ నన్ను అంగీకరిస్తుంది అని చెప్పని తర్జన భర్జన పడుతున్నాడు అనమాట. ఈ అంచేత నేను ఎప్పుడో అప్పుడు చూసుకొని ఈ రాక్షస స్త్రీలందరూ కూడా కాస్త యాభరపాటుగా ఉన్నప్పుడు సమయం చూసి సీతతో నేను కలవాలి, ఏమైనా సరే తప్పదు, నేను మానవ భాషలోనే మాట్లాడతాను. అంచేత ఆవిడ నన్ను రావణాసురుడని ఆవిడ దురభిప్రాయం పడకూడదు. అంచేత ఒకవేళ నన్ను వానర రూపంలో చూస్తే ఆవిడ భయపడిపోయి గట్టిగా అరిచింది అనుకో, అరుపులు అరిస్తే
అందరూ అందరూ దృష్టిలోకి వెళ్ళిపోతుంది, అందరూ వచ్చేస్తారు. అప్పుడు తప్పనిసరిగా నేను వాళ్ళతో రాక్షసులతోటి రాక్షసుల మధ్య నేను బయటపడిపోయి యుద్ధంలో కనుక మునిగిపోయానంటే నేను మళ్ళీ సముద్రాన్ని దాటి వెళ్ళగలనో లేదో, ఇదొక కష్టపడి వచ్చాను. ఇంత యుద్ధంలో మునిగిపోయి నన్ను బయటికి మళ్ళీ వెళ్ళిస్తారో లేదో, ఆ యుద్ధంతో ఆ శ్రమలో నేను మళ్ళీ వెనక్కి వెళ్ళగలుగుతానో లేదో అంచేత నేను ఎవరికంటా పడకూడదు, తెలియకుండా జాగ్రత్తగా నేను రహస్యంగా ఈవిడితోటి సంభాషించాలి అని చెప్పినందుకు నేను కన్నా అని చెప్పిన ఆ రావణాసుడిని సంహరించి నన్ను కడతేరుస్తాడా, నన్ను చూడకుండా నాకు అలా లేక నాకు నేను ఎలాగైతే వెలిపిస్తున్నానో జీవితేచ్ఛ లేకుండా ఉన్నానో అలాగే నా రాముడు కూడా నాకు దూరం అయిపోయి నా శోకిస్తూ ఎండకి వాడిపోయినటువంటి పద్మంలాగా ఆయన కూడా శోషించిపోతున్నాడా, సృష్టించిపోతున్నాడా, బాధలో మునిగిపోయినాడా అని ఆవిడ ఆవేదన పడింది అనమాట. భరతుడు లక్ష్మణుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ సేనలతో నేను ఇక్కడ ఇలాగ ఉన్నాను అని తెలిస్తే వాళ్ళందరూ కూడా తమ సేనలు తీసుకొని నన్ను రక్షించడానికి వాళ్ళందరూ రావడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఆ సుగ్రీవుడి సేనలన్నీ తీసుకొని నా కోసం వస్తాడా? ఈ వానర సేనలు అందరూ వచ్చి నన్ను రక్షిస్తారా అని ఆ రామలక్ష్మణులు వాళ్ళు లోకాలని కూడా జయించగలిగినటువంటి సర్వసమర్థులు వాళ్ళు. అంచేత అటువంటి వాళ్ళు నన్ను రక్షించడం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. అంచేత వాళ్ళిద్దరూ కూడా వచ్చి నన్ను రక్షించాలి, లేకపోతే నా దుఃఖానికి ఇంకా అంతం అంటూ లేకుండా పోతుంది. అయినా ఇదంతా నా కర్మ, నేను చేసుకున్నటువంటి పూర్వ జన్మ పాపం ఏదో అయి ఉంటుంది, అందుకనే నాకు ఇట్లాంటి దుస్థితి ఏర్పడింది. అంచేది ఎవరిని అనడానికి లేదు, కానీ బాధ భరించడానికి దుర్భరంగా ఉంది నాకు అని చెప్పని ఆయన అనేటప్పటికీ హనుమ నువ్వు అలాగా ఏమి శంకపడద్దు, ఇన్నాళ్ళు రాలేదంటే కారణం నీ జాడ తెలియకపోవడము. ఇన్నాళ్ళు బట్టి కూడా ఆ రాముడు నీ కోసం తిరగని చోట్లేదు. నీ వియోగంలో ఎంత దుర్భర స్థితిలో ఉన్నాడో, అతను అసలు ఒంటి మీద స్పృహ లేకుండా ఉన్నాడు రాముడు. ఒంటి మీద ఏం పాకుతున్నాయో ఏం చేస్తున్నాయో ఏమీ కూడా ఆయన తెలియడం లేదు. అంత నిరంతరము కూడా అనుక్షణము నీ ధ్యాసలో నీ మగ్నమైపోయి మునిగిపోయి ఒక ధ్యాన స్థితిలో ఒక విస్పృహమైనటువంటి స్థితిలో ఉన్నాడని. అంచేత నిద్ర ఆహారం ఏమీ లేదు, నిద్ర కంటి మీద కునుకు లేదు. ఒకవేళ ఏదైనా ఒకసారి రెప్పవాలిన సీతా 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 ప్రియా 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 అంటూ పలవరించడమే తప్ప అక్కడ ఏదైనా ఏ పువ్వు కనిపించినా ఏ పండు కనిపించినా ఇది సీతకి ఇష్టమైనటువంటి పువ్వు, ఇది సీతకి ఇష్టమైనటువంటి పండు. ఈ ప్రకృతి ఈ నది తీరంలో ఉంటే హనుమాన్ సీతకి ఎంతగా ఆనందమో ఆఖరికి ఆ వెన్నెలలు కానీ మలయ మార్గాలు కానీ ఇస్తుంటే అవన్నీ ఆయనకి విరహ తాపాన్ని కలిగిస్తున్నాయే తప్ప సుఖాన్ని కలిగించడం లేదు. నీ వియోగంలో నువ్వు లేకుండా ఆయనకి ఏది కూడా రుచించడం లేదు. అట్లాగా కేవలం నిరపేక్షగా ఏ పట్ల ఆసక్తి నిరాసక్తుడైపోయి నిరాశ నిస్పృహలతోటి నీ జాడ తెలియక నువ్వెంత ఇక్కడ బాధపడుతున్నావో ఆ రాముడు కూడా అక్కడ నీకోసం అంతగా వెలిపిస్తున్నాడు తల్లి. మీరిద్దరు కూడా ఒకరికొకరు తగినటువంటి వాళ్ళు. అంచేత ఇద్దరు నువ్వెంత విరహంతో వియోగంలో బాధపడుతున్నావో ఆ రాముడు కూడా అంత నీ గురించి అంతగా బాధపడుతున్నాడమ్మా. అతను నిర్లక్ష్యం చేశాడని అనుకోవద్దు. నువ్వు నీ జాడ తెలియక ఆ జాడ తెలుసుకోవడం కోసం శ్రమ పడుతూ నేడబడి తిరుగుతున్నాడు వాడవాడగాను. అంటే అందుకోసమే సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఆ సుగ్రీవుడు కూడా నీ జాడ తెలుసుకోవడం కోసమే ఈ మమ్మల్ని అందరినీ కూడా అన్ని నలుదిక్కులకి పంపించాడు. నా అదృష్టం కొద్దీ నేను నిన్ను చూడగలిగాను. ఇప్పుడు నీ జాడ తెలిసింది కదా, నీ జాడ తెలిసిందే ఆలస్యం, నేను వెళ్ళి చెప్పడమే ఆలస్యం. వెంటనే వాడు బయలుదేరి వచ్చేస్తాడు, రాముడు వస్తాడు.
నిన్ను రక్షించడానికి. చేత నువ్వు ఏమాత్రం కూడా నిరాశపడద్దు, సందేహించద్దు, రాముడిని సందేహించకు తల్లి అని చెప్పానంటే సీత, నాయన ఇంకా 12 మాసాలు గడువు విధించాడు నాకు తీసుకొచ్చి, ఇంకా 2 మాసాలే ఉంది నాకు. ఈ 2 మాసాల్లో కనుక రాముడు వచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు బండలే, నాకు మరణం తప్ప వేరే మార్గాంతరం ఏమీ లేదు. ఆ విభీషణుడు కూడా ఎంతో నచ్చజెప్పాడట రావణాసురుడికి, ఈ తప్పు సీతను తీసుకెళ్లి రాముడికి అప్పగించి శరణవేడు రక్షిస్తాడు అని విభీషణుడు ఎంతగానో హెచ్చరించాడట. ఈ విషయం ఆ విభీషణుడి యొక్క కుమార్తె నర అనే ఆమె వాళ్ళ తల్లికి చెప్తే ఆవిడ నాకు చెప్పింది. అంటే ఎవరు చెప్పినా కానీ ఆ రావణాసురుడు వినేటువంటి పరిస్థితిలో లేడు. అంచేత ఆ రాముడు వచ్చి ఆ రావణాసురుని సంహరించి నన్ను చేపట్టవలసిందే తప్ప వేరే గత్యంతరం లేదు అని అంటే, అప్పుడు అమ్మ నీకు ఏమి భయం లేదు, నా వార్త చెప్పగానే రాముడు వచ్చేస్తాడు, అంతెందుకు నువ్వు అవునను ఈ క్షణంలో నేను తీసుకెళ్ళిపోతాను రాముడి దగ్గర, నా భుజాల మీద ఎక్కించుకుని, నా విప్ మీద ఎక్కించుకుని నేను క్షణంలో తీసుకెళ్ళి రాముడి దగ్గర చేరుస్తాను. నన్ను ఎవరు కూడా ఆపలేరు, ఎలా వచ్చానో అలాగే క్షేమంగా నిన్ను తీసుకెళ్ళిపోతాను, నా స్థితి సందేహించద్దమ్మా అన్నట్టు. అప్పుడు సీత ఈ రూపం ఎలా ఉంది, చిన్న వానర రూపంలో ఉన్నాడు, ఆవిడికి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు, నేను తీసుకెళ్ళి నా విప్పి దగ్గరికి తీసుకుపోతానంటున్నాడు. ఇంత చిన్న రూపం నన్ను ఎలా తీసుకెళ్తావు, నీ కోతి స్వభావం వదలలేదు కదా అని అంటే, అలా అనేటప్పటికి ఈయనకి ఉద్వేగం వచ్చేసింది అనమాట. అవమానం అయిపోయింది, నా శక్తిని అమ్మవారు గుర్తించలేదా, శక్తికి గుర్తించకుండా ఉందని చెప్పని వెంటనే కిందకి దూకేశాడు. కిందకి దూకి తన శరీరాన్ని పర్వత సమలా పెంచేశాట. ఇది అణిమ గరిమ లగిమ సిద్ధులు, అంటే చిన్న స్వరూపం పెద్ద స్వరూపం, చిన్నగా అయిపోవడం, ఇవన్నీ కూడా సిద్ధులు అనమాట. అట్లాంటి సకల అష్టసిద్ధులు కూడా తన స్వాగతాన్ని సంగతం చేసుకున్నటువంటి వాడు హనుమంతుడు. అంచేత శరీరాన్ని పెద్దగా పెంచేశాడు అనమాట. పెంచేసేసి ఈ లంకతో ఈ లంకతో సహా రావణాసురుడు చోటు తీసుకెళ్ళిపోతాను నేను, అలాంటిది నిన్ను తీసుకెళ్ళడం నాకు కష్టమా నాకు అని చెప్పానంటే, అమ్మ నాయన నీ శక్తిని శంకించడం లేదులే, ఆ రామకార్యం ఎటొచ్చి ఆ రాముడి కార్యం చెడకుండా చూడడం ముఖ్యమైనటువంటిది. నువ్వు నన్ను వీటి మీద తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ రాక్షసులు ఊరుకుంటారా, నీ వెంట పడరా వాళ్ళతో నువ్వు యుద్ధం చేయవలసి వస్తుంది కదా. అప్పుడు ఆ యుద్ధ సందర్భాల్లో ఆ హడావిడికి నేను కింద పడిపోయి సముద్రంలో పడి నేను మరణించే ప్రాణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది కదా. నువ్వు ఒకవేళ సమర్థుడివై నువ్వు జయించినాన్ని తీసుకెళ్ళా కానీ అది రాముడి యొక్క కీర్తికి భంగం కాదా? తన భార్యని ఒక రాక్షసుడు వచ్చి దొంగతనంగా ఎత్తుకుపోతే ఆ రాముడికి బాధ్యత. రాముడు తన శక్తిని ప్రదర్శించి ఆ రావణాసురుడిని సంహరించి నన్ను విడిపించాలి, అంతేగాని ఇంకొక మూడో వ్యక్తి వచ్చి ఎంత సమర్థుడైనప్పుడు కూడా చేస్తే అది రాముడి కీర్తికి భంగకరం. అంటే తను చేయలేక ఇంకొకటి చేత చేయించాడు అనేటువంటి మాట రాదా అని చేత అలాగా పనికిరాదు. అంతేకాకుండా పతివ్రత ధర్మం నేను పరపురుషుడిని ముట్టుకొని నేను అంచేత ఏ విధంగా చూసినా కానీ ఆ రాముడే వచ్చి నన్ను రక్షించాలి. నువ్వు మరి ఆ రావణాసురుడు ముట్టుకున్నాడు కదా, నిన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు కదా, అక్కడి నుంచి అని అంటావేమో. అప్పుడు నా యొక్క పరిస్థితి, నేను అశక్తురాలినప్పుడు, నేను పరాధీనని, నాకు అప్పుడు అంటే ఎటువంటి రక్షణ లేనటువంటి దాన్ని నేను కదా. అంచేత అట్లాంటి పని అప్పుడు నేను చేయలేను. అందుకని ఆ రాముడే రావణుడిని సంహరించాలి తప్ప నన్ను సంహరించదట. నన్ను చేపట్టడం రాముడికి ధర్మం అవుతుంది. అంచేత ఆ రాముడు రావాలి, నన్ను ఆ రావణాసురుడు సంహరించాలి, నన్ను రక్షించాలి, నన్ను చేపట్టాలి. అదే నాకు గౌరవం, రాముడికి గౌరవం అని చెప్పని అన్నదన్నమాట.
అంటే అలాగే మనం ఇద్దరం కలుసుకున్నటువంటి విషయం కూడా ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు యుద్ధం చేసి నేను ఇక్కడ మళ్ళీ ఒకవేళ ఓడిపోవడమో ఏదైనా జరిగి నేను ఇక్కడ నా కింద పడిపోతే అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉంచుతారా నన్ను? నేను ఎక్కడున్నానో నీకు తెలుసుకున్నావు. ఒకవేళ నేను కనుక మళ్ళీ ఇక్కడ నీ రహస్యం బయటపడి నేను ఇక్కడ ఉంటే నన్ను మళ్ళీ ఇక్కడ ఎక్కడో పెట్టేస్తారు. అప్పుడు మళ్ళీ నా జాడ తెలియకుండా పోతుంది కదా. అంచేత మన ఇద్దరం కలుసుకున్నటువంటి విషయం కూడా ఇంకెవరికి కూడా తెలియకూడదు. అంచేత నాకేదైనా ఆపద జరిగితే అందరూ దుఃఖపడతారు కదా. ఎవ్వరు కూడా ప్రాణాంతరం రాముడు రామలక్ష్మణుడు కానీ అటు జనక వంశం కానీ అటు దశరథ వంశంలో రఘువంశంలో కానీ ఎవరు బతకరు, అందరూ మరణించేస్తారు. ఎవరికి అపాయం లేకుండా నువ్వు వెళ్ళి రాముడికి నా జాడ చెప్పడం ముఖ్యము. ఆ రాముడే రావాలి, వచ్చి నన్ను రక్షించాలి అని చెప్పానంటే అమ్మ అలాగే అలాగే కానీ తల్లి, ఉత్తమ స్త్రీ పతివ్రత అనాల్సినటువంటి మాటలే నువ్వు అన్నావు. నేను తీసుకెళ్తాను, నాతో రా, నా వెంట రమ్మన్నది వేరే భావంతో కాదు. నీ బాధ చూసి నువ్వు పడే బాధ చూడలేక నేను వెంటనే రాముడి దగ్గరికి తీసుకెళ్లి రాముడితో కలపాలనేటువంటి ఆతృతతో అన్నానే తప్ప నిన్ను అంటే నీ పతివ్రత ధర్మానికి భంగం కలిగించాలని రాముడు అసమర్థుడని కాదు. కేవలం నీ బాధ చూడలేక అలా అన్నానే కానీ నువ్వు చెప్పినటువంటి ఇచ్చినటువంటి కారణాలు చాలా సభ్యమైనటువంటివి. అంటే తప్పకుండా రాముడే వచ్చి నిన్ను చెరువుని పిలిపిస్తాడు. నేను వెళ్ళడం ఆలస్యం అంతే, తక్షణం వెళ్ళి నేను ఈ సంగతి చెప్పి వారందరినీ కూడా నేను రామశ్రీ సైన్యాలతో సహా వచ్చి నిన్ను రక్షిస్తాం మేము అని చెప్పాను అన్నాడు. అప్పుడు అమ్మ రాముడికి నేను మళ్ళీ వెళ్ళాలి, తిరిగి వెళ్ళాలి, ఇప్పుడు నాకు జాడ తెలిసిపోయింది, ఇప్పుడు వెంటనే నా కర్తవ్యం మళ్ళీ నేను వెళ్ళి రాముడికి నీ జాడ చెప్పాలి. అయితే ఇప్పుడు ఎలాగైతే రాముడు ఆనవాళ్ళు నీకు ఇచ్చానో అలాగే నువ్వు కూడా ఏదైనా ఆనవాళ్ళని నాకు ఇచ్చినట్లయితే తీసుకువెళ్ళి ఇస్తాను తల్లి అని అనేటప్పటికీ ఆవిడ దుఃఖంతో గొంతు బొంగురిపోయి ఆయన పాపం మాటలు మాట్లాడలేక మాటలు కూర్చుకుంటూ రాముడితోటి ఆనవాలుగా నేను చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి కథనం ఉంది, సంఘటన ఉంది, మా జీవితంలో జరిగింది, దాని గురించి చెప్పునైనా చిత్రపట పర్వత ప్రాంతంలో సిద్ధాశ్రమంలో ఉండేవాళ్ళం. అప్పుడు ఒకసారి అక్కడ నది జలాల్లో స్నానం చేసి అలసిపోయి రాముడు నా తొడ మీద అలసిపోయి తొడ మీద తల పెట్టుకుని పడుకున్నాడు. అంతలోకి ఒక కాకి వచ్చి నన్ను ముక్కుతోటి పడవడం మొదలుపెట్టింది. రాళ్ళతో తరవడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మళ్ళీ వచ్చేది నన్ను నా ఛాతీ మీద పొడుస్తూ బాధించడం మొదలుపెట్టింది. నాకు కోపం వచ్చింది. ఇంతలోకి నా పైట జారింది. నా వడ్డాణం సరి చేసుకుందాము, పైట సరి చేద్దాము అని చెప్పని సరి చేసుకోబోయాను. అప్పుడు ఆ రాముడు నా అవస్థంతా చూసి గమనించాడు, నన్ను పరిహసించాడు. నాకు సిగ్గేసింది. ఇందులోకి ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను పీడించడానికి నా మీదకి రావడం మొదలెట్టింది. భయంతో నీ ఒళ్ళోకి వచ్చి కూర్చున్నాను, రాముడి యొక్క ఒళ్ళోకి వెళ్ళి కూర్చున్నాను. కోపంతో నాకు కోపంగా ఉంది. నన్ను గారంగా చూసి నువ్వు రాముడు ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆ కాకి చేష్టలకి నాకేమో ఏడుపు వచ్చేసింది. కళ్ళనీరు కారుస్తూ ఉంటే నన్ను రాముడు చూశాడు. అప్పుడు ఇంతలోకి నేను బాగా అలసిపోయి రాముడి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నా. నేను కాసేపు ఉన్నాక రాముడు నా ఒళ్ళో పడుకున్నాడు. అప్పుడు కాకి మళ్ళీ వచ్చి నా యొక్క వక్షస్థలం పైన బాగా గీరడం మొదలెట్టింది. ఆ గీరుతుంటే రక్త బిందువులు ఆ రాముడి మీద పడ్డాయి. ఎప్పుడైతే నా నిద్రిస్తున్నటువంటి రాముడి మీద ఏ రక్త చుక్కలు పడ్డాయో
నేను ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. నా ఒళ్ళో హాయిగా నిద్రిస్తున్న రాముణ్ణి ఇంకా ఆగలేక లేపాను నేను. ఆ రాముడు లేచి నన్ను చూసి నా నా పరిస్థితి చూసి ఈ రక్తపు ఇటువంటి చూశాడు. అప్పుడు ఆ కాకి కాళ్ళకి అంటినటువంటి నా రక్తపు మా గుర్తులు చూసి చాలా పాపం మా క్రోధంతో ఆ కాకిని చంపడానికి ఒక చిన్న దర్భ తీశాడు. దర్భ తీసి పడేసి దానికి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆ కాకాన్ని తరవడం మొదలెట్టింది. ఆ కాకి జయేంద్రుడు దేవేంద్రుడు యొక్క కొడుకు అది. అది అన్ని లోకాలు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళినా దానికి మా వల్ల కాదంటే రాముడి రామబాణం నుంచి రక్షించడానికి ఎవరు మా వల్ల కాదంటే మా వల్ల కాదన్నారు. ఆఖరికి బ్రహ్మలోకానికి కూడా పడింది. బ్రహ్మ కూడా తిరస్కరించాడు. అప్పుడు ఇంకేం చేయాలని దశరథుడు హెచ్చరించాడు, నువ్వు నీకు వేరే గతి లేదు, రాముడి దగ్గరికే వెళ్ళు, రాముడే నేను రక్షించాలంటే అప్పుడు పులోమను మళ్ళీ ఆ కాకి రాముడి దగ్గరికే వచ్చి శరణు వేడితే అప్పుడు రాముడు నేను సంధించినటువంటి అస్త్రాన్ని ఊరికే వదలడానికి వీల్లేదు, దీనికి ఏదో ఒకటి సమర్పించాల్సిందే అని అంటే నా యొక్క ఒక కన్ను కుడి కన్ను తీసుకోమని చెప్పని ఆ కాకి అంటే అప్పుడు ఆ కంటి మీద బ్రహ్మాస్త్రాన్ని విడిచేశాడు. ఆ కుడి కంటి మీద ఆ బ్రహ్మాస్త్రంతో దాని కన్ను పోయింది. ఆ విధంగా రామ ఒక కాకి నాకు కలిగించిన చిన్న బాధకే నువ్వు బ్రహ్మాస్త్రాన్ని సంధించి దానికి చంపడానికి తయారయ్యేవే. అట్లాంటిది ఈ రావణాసురుడి చెరలో పడి నేను ఇంత బాధపడుతుంటే నన్ను గురించి పట్టించుకోకుండా ఉన్నావేంటి రామ? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసావు కానీ నన్నేమి నువ్వేమి వచ్చి రక్షించడానికి ఇంకా ఎంతకాలం ఎంత ఆలస్యం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు అంచేత నాకు ఇంతటి దుర్గతి పట్టించినటువంటి ఆ రావణాసురుని ఏం చేయకుండా ఎలా సహిస్తున్నావు నువ్వు అంచేత నువ్వు ఈ సకల దేవతలను కూడా నిర్జించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఆ రామలక్ష్మణులు నా పట్ల ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నారు? వాళ్ళు ఎందుకు రారు ఇంకాను? వచ్చి వాళ్ళు నన్ను నేను ఎంత పాపాత్మురాలునో అయి ఉంటాను. అందుకే వాళ్ళు అంత సమర్థులైనప్పటికీ కూడా నన్ను వచ్చి ఊరుకు అంటే ఏం చేయకుండా అలా ఊరుకు ఉండిపోయారంటే ఇదంతా నా ప్రారంభం, నా యొక్క పాపకర్మ అయి ఉంటుంది అని చెప్పని ఆవిడ ఈ వృత్తాంతాన్ని నువ్వు రాముడికి, ఎందుకంటే ఇది కేవలం మా ఇద్దరి మధ్య జరిగినటువంటి రహస్య కథనం, ఇది మా ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు అని చెప్పి ఇది చెప్పావంటే నువ్వు నన్ను చూసినట్లుగా రాముడు విశ్వసిస్తాడు అని చెప్పి ఈ కథ చెప్పవలసింది అని చెప్పింది. అప్పుడు అమ్మ నువ్వు ఇంకేం విచారించద్దు, నీ వార్త నీ వార్త తెలియలేదు కాబట్టి రాముడు ఇంతకాలం తాత్సారం చేశాడు తప్ప నేను ఈ జాడ చెప్పినటువంటి మరుక్షణం వచ్చి నిన్ను ఆ రాముడు కడతేరుస్తాడు. ఆ రావణాసురుని వచ్చి వరించి నిన్ను తప్పక దాన్ని చేసుకుంటాడు అని చెప్పి నువ్వు నీ సందేశం ఏంటో చెప్పు తల్లి, నేను తిరిగి వెళ్తాను. వెళ్ళి నీ యొక్క సందేశం చెప్పినట్లయితే ఆ రాముడికి కూడా స్వాంతన కలగాలి కదా. నీ మాటలు ఏంటో చెప్పి ఏం చెప్పమంటే ఆ రాముడికి నేను నమస్కరించి క్షేమ సమాచారాలు అడిగానని చెప్పు. రాముడు క్షేమంగా ఉన్నాడా? ఆ లక్ష్మణుడు తనతో పాటు అరణ్యాలకు వచ్చి అన్ని అగచాట్లు పడి మాకు సంరక్షకుడుగా ఉండి లక్ష్మణుడు నన్ను కన్న తల్లిలాగా రాముడిని ఉన్న తండ్రిలాగా చూసుకుంటూ మాకు సేవలు చేశాడు. ఎప్పుడు కూడా పెద్దలు వృద్ధులని ఎంతో గౌరవంతో సేవించేటువంటి వాడు. అవసరానికి మించి కొంచెం కూడా అధికంగా మాట్లాడేవాడు కాదు. ఏ పని అప్పగించినా సరే శ్రద్ధతో చేసేటువంటి వాడు. నన్ను రావణుడు ఎత్తుకుపోయిన విషయం ఆయనకు తెలియదు కాబట్టి, కానీ తెలుసుంటే తప్పకుండా ఉపేక్షించడు. అంచేత ఆ లక్ష్మణుడిని కూడా నేను కుశలం అడిగానని చెప్పు. ఆ రాముడికి
నువ్వు పదే 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 గుర్తు చేస్తూ ఉండు. ఎందుకంటే 1-2 సార్లు చెప్తే తప్ప మళ్ళీ మర్చిపోతాడేమో, ఒకసారి చెప్పు ఊరుకుంటే మళ్ళీ దృష్టిలోకి రాక ఆలస్యం అయిపోతుందేమో. నువ్వు ఇదే పనిగా పదే 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 ఆ రాముడి చెవులో 24 గంటలకు కూడా నా దగ్గరికి వచ్చి నన్ను ఒక్క మాసం గడువు మిగిలినటువంటి నా దుస్థితిని చెప్పి ఈ ఒక్క మాసంలో వచ్చి నన్ను రక్షించమని చెప్పని ఆ రాముడికి పదే పదే నువ్వు గుర్తు చేస్తూ ఉంటూ చెప్తూ ఉంటూ ఆయన వెంటనే బయలుదేరి వచ్చేటువంటి ప్రయత్నం నువ్వు నిరంతరం చేస్తూ ఉండి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నన్ను రక్షించమని చెప్పని చెప్తూ ఉంటూ అని అంటే ఇంకేదైనా ఆనవాళ్ళు ఉంటే ఇస్తూ తల్లి ఎక్కడైతే అప్పుడు తన యొక్క శిరోమణిని తీసి హనుమతికి ఇచ్చి చూడమణిని తీసి ఇచ్చింది అనమాట. శిరోమణిని ఆనవాళ్ళుగా అందించింది అనమాట. ఆ సమయంలో అటు హనుమంతుడు ఎప్పుడైతే శిరోమణి ఆవిడ చేతిలో పెట్టిందో ఆయనకి ఎక్కడ ఆగడలేదనమాట. ఇది ఎప్పుడు తీసుకెళ్ళి నేను ఆ రాముడికి ఇచ్చేస్తానా, ఇచ్చి ఆవిడ సీతాదేవి యొక్క సామీప్యాన్ని, రాముడి యొక్క ఉంగరం ఎట్లాగైతే సీత యొక్క సాన్నిధ్యాన్ని కలుగజేసిందో అట్లాగే సీత యొక్క శిరోమణి రాముడికి ఇస్తే రాముడు కూడా ఆ సీత యొక్క ఉనికిని ఫీల్ అవుతాడు అని చెప్పని ఆ అమ్మ యొక్క జాడ తెలిపి, సీతామ్మ వారి యొక్క జాడ తెలిపి ఈ చూడమని ఇచ్చేస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు అనమాట. ఇచ్చేస్తా అంటే అంత ఆతరపాటుగా ఉందన్నమాట. తను అప్పుడే వెళ్ళిపోయినట్టు సీతామ్మ వారికి ఆ చూడమని ఇచ్చేస్తున్నట్టు ఆయన ఆనందిస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఇటు సీతాదేవి చెప్పిందన్నమాట, ఈ చూడమని చూడంగానే ఆయన నేను దశరథు నా తల్లి దశరథుడు అందరూ కూడా జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే ఇది సముద్రంలో పుట్టినటువంటిది, ఈ చూడమణి ఆ సముద్ర గర్భంలో పుట్టినటువంటిది నా తల్లికి ఇస్తే నా తల్లి నాకు వివాహ సమయంలో నాకు ఇచ్చింది, దశరథుడికి ఇచ్చింది, దశరథుడు నాకు ఇచ్చాడు. అంచేది ఈ చూడమణిని చూడంగానే అందరూ జ్ఞాపకం వస్తారు ఆ రాముడికి. అంచేది నువ్వు ఎక్కడైనా సరే నువ్వు ఏమైనా ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ రాముడు వెంటనే బయలుదేరి వచ్చి నన్ను రక్షించేటువంటి ఉపాయం ఆలోచించి ఆ రాముడికి పదే పదే నాకు నేను సందేశాన్ని బాధని వినిపిస్తూ ఉంటూ అప్పుడే త్వరగా వస్తాడు రాముడు. ఈ చూడమని ఇంతకాలం నా దగ్గర ఉంది కాబట్టి ఆ రాముడే నా దగ్గర ఉన్నాడనేటువంటి సంతోషం ఉండేది. ఇప్పుడు రాముడు లేడు, ఈ రాముడు కాన్వాలుగా ఉన్నటువంటి చూడమని కూడా లేదు నా దగ్గర, ఇది కూడా ఇచ్చేస్తున్నాను నేను. ఇంకా నాకు ఆ రాముడిని గురించి ఎదురు చూడటం తప్ప వేరే నా చేతిలో ఇంకేమీ లేదు. చేత నువ్వు వెంటనే వెళ్ళి నువ్వు ఆ రాముడు వచ్చేటువంటి ఏర్పాటు చేయడానికి కృషి చేయనాయన అని చెప్పాను. అంటే ఇప్పుడు మరలి వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడుతూ అమ్మా నేను ఇంకా వెళ్ళి వస్తాను అని అంటే, హనుమ నేను పెడుతున్నానమ్మా అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ప్రియమైనటువంటి వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. వస్తారన్న సంతోషం ఉంటుంది వచ్చేటప్పుడు. తీరా చేసి వచ్చిన తర్వాత 4 రోజులు లేకుండా వెళ్ళిపోయే టైం వస్తుంది. అయితే అప్పుడే వెళ్ళిపోతున్నారే, అప్పుడే వెళ్ళిపోతారా, ఇంకో 4 రోజులు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది కదా మనకి. అలాగే ఆ సీత పాపం నేను వెళ్తానమ్మా అనేటప్పటికల్లా ఇంతసేపు ఆవిడ ఆ రాముడే వచ్చినంత సంతోషపడిపోతూ ఆ హనుమతోటి ఇన్నాళ్ళ దుఃఖం అంతా కూడా పోయి సంతోషంతో ఉన్నటువంటిది అమ్మ వెళ్ళిపోతాననేటప్పటికి నాయన అప్పుడే వెళ్ళిపోతావు, ఒక్కరోజు ఉండకూడదా, ఇంకొక రోజు ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది, కొంచెం ఎక్కువ శ్రమ తీరుతుంది, ఇంకొక రోజు ఉండు నాయన అని చెప్పని మళ్ళీ తీరా చేసి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు తీరా చేసి వచ్చేటప్పటికి నేను అసలు బతుకుంటానో లేదో, ఈ నెల గడిచి మీరందరూ వచ్చేటప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో అంటే నాయన ఒక్కరోజు ఇంకొక రోజు ఉండు నాయన, ఈ పూటకి విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళొచ్చు, నాకు ఉన్నటువంటి దుఃఖం కంటే నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావు అనేటువంటి దుఃఖం ఇంకా ఎక్కువగా ఉంది నాకు వచ్చేట. నాకు ఒక సందేహం ఉంది, ఆ సందేహం తీసి నువ్వు వచ్చావు సరే,
మరి తక్కిన శాలలంతా కూడా ఎలా వస్తాయి? నీ అంత శక్తి ఎవరు ఉందా అందరికీ? నువ్వేం చేయాలి, ఈ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏదో ఉపాయం ఆలోచించాలంటే ఇందాక చెప్పినట్లుగానే వాళ్ళెవరు నాకంటే తక్కువ దూతగా ఎవరిని పంపిస్తారు? అందరిలోనూ అల్పుడైన వాడిని పంపిస్తారమ్మా. అంచేత నీకేమీ సంశయం అక్కర్లేదు. అందరూ కూడా సర్వసమర్థులైనటువంటి వారే. వాళ్ళందరూ కూడా సీతారాములు రామలక్ష్మణుడు నా భుజాల మీద ఎక్కించుకుని తీసుకొస్తాను నేను. మిగతా వాళ్ళందరూ కూడా సముద్రానికి అవలేలుగా దాటగలిగినటువంటి సమర్థులేను అని చెప్పని ఆమెకి భరోసా ఇచ్చాడనమాట. అప్పుడు ఈ కాక వృత్తాంతం అంతా కూడా మళ్ళీ జ్ఞాపకం చేసి ఆ గడ్డిపోచ ఆనవాళ్ళు మళ్ళీ చెప్పునైనా గడ్డిపోచ పెట్టి కాకాసురుడి మీద కాకి మీదే బ్రహ్మాస్త్రం వేశావు, నన్ను రక్షించడానికి తొందరగా రా అని చెప్పని ఆ రాముడికి ప్రోత్సహించాలి నువ్వు. ఇంకొక చిన్న సంఘటన కూడా చెప్తాను. ఒకసారి నా నుదుట తిలకం జారిపోయింది చెమటకి. అప్పుడు ఆ మణిశీల తీసుకొని నా నుదుటి పైన తిలకం పెట్టబోయి నా బొట్టు పైన పెట్టాడు. ఇది చాలా రహస్యమైనటువంటి ముచ్చట మా మధ్య జరిగినటువంటిది. ఈ వృత్తాంతం కూడా చెప్పాల్సిందే. అంటే ఈ రెండు కాకాసుర వృత్తాంతం, ఈ మనిషిల వృత్తాంతం నువ్వు చెప్పి చూడమని ఇచ్చావంటే నా రాముడు తప్పకుండా తొందరపడి తప్పకుండా వస్తాడు, గుర్తుపడతాడు. నువ్వు తప్పకుండా నన్ను చూసావు అనేటువంటిది నికార్చుగా రాముడికి తెలుస్తుంది అని చెప్పానంటే మనకేం భయపడద్దు. ఇంకెంతో కాలం ఎంతో కాలం నువ్వు ఇలా దుఃఖపడవలసిన అవసరం లేదు. త్వరలోనే రాముడు వచ్చి నీ చెర విడిపిస్తాడు. కాస్త ఓర్పుతోటి సమయం కోసం వేచి ఉండు తల్లి అని చెప్పని ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇప్పుడు తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? నేను వచ్చాను, చూశాను, మళ్ళీ వెళ్ళిపోతే ఇక్కడ నా గురించి నా ప్రతాపం ఎట్లాగా వీళ్ళకి తెలిసేది ఎట్లా అని తన యొక్క ప్రతాపాన్ని, తన యొక్క ఉనికిని తెలుసుకోవడం. తర్వాత ఈ అనుపాలనన్నీ కూడా తెలుసుకున్నాడు. లంకలో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ, అన్ని రకాలైనటువంటి అనుపాలనన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఇప్పుడు కొంచెం నా ప్రతాపం చూపెట్టాలి. సామదాన భేద దండోపాయాల్లో సామం దానం భేదం మేము పనిచేయ వాళ్ళ దగ్గర దండోపాయం ఒక్కటే ముందర అనుకున్నాడు. అప్పుడు దండోపాయం పెట్టుకుంటే పని చేయకపోతుంది. ఇప్పుడు తన పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీడికి దండోపాయం చేయాలి. ఇప్పుడు రావణాసురుడికి నా బలం రుచి చూపెట్టాలి వీడికి అని చెప్పని ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. ఇక్కడితో కామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రేయకాంతాయ కళ్యాణ నిధేయదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర సుప్రీత సుప్రసన్నో భవతు. సర్వం శ్రీరామార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.